అన్ని శుభకార్యాలకి నేను వెళ్ళాను. చాలా రోజుల తర్వాత మన ఇంట్లో శుభకార్యం జరుగుతోంది కదా, అందుకని అరుణ్ పెళ్లి బ్రహ్మాండంగా జరిపిద్దాం అనుకుంటున్నాను. అయ్యగారు, చెల్లెళ్ళు పెళ్లిళ్లే ఈ ఊరంతా ఘనంగా మెచ్చుకునేలే చేశారు. ఇక అరుణ్ బాబు పెళ్లిని ఈ జిల్లా మొత్తం మర్చిపోలేని విధంగా చేసేద్దాం అయ్యగారు. రామా, పెళ్లి విషయం మాట్లాడుతూ ఉంటే నువ్వే వచ్చావు. ఈ ఇంట్లో జరిగే పెళ్లి నువ్వు దగ్గరుండి జరిపించాలి. ఏంటి ఏం మాట్లాడకుండా అలాగే నిలబడ్డావు? నేను ఊరికి వెళదాం అనుకుంటున్నాను అన్నయ్య. వెళ్ళి పెళ్లికి తిరిగి వస్తాను. ఏంటమ్మా నువ్వు అనేది? అది కాదన్నయ్య, నా కూతురికి పెళ్లి జరుగుతుందన్న నమ్మకంతో ఉన్నాను. అది జరగదని తెలిసిపోయింది. మనసుకి చాలా కష్టంగా ఉందన్నయ్య. నా వల్ల ఇక్కడే గొడవలు జరగకూడదు. నేను ఊరికి వెళ్ళిపోతాను. నీ వల్ల గొడవలే ఉంటాయమ్మా. నీ స్వభావం అందరికీ తెలుసు కదా, ఎవ్వరూ ఏమీ అనుకోరు. ఇలాంటప్పుడు నువ్వు వెళ్ళిపోయావంటే అప్పుడు అందరూ తప్పుగా అనుకుంటారు. కాదన్నయ్య, మీరు తెలియక అలా అంటున్నారు. ఇలాంటప్పుడు నేను ఇక్కడే ఉంటే ఈ పెళ్లిని ఆపేందుకు కంకణం కట్టుకొని ఉన్నానని ఇక్కడందరూ అనుకుంటారు. అనుకోకుండా ఏదైనా జరిగిందనుకోండి, అది నా వల్లే జరిగిందని నా మీద నిందేస్తారు. వద్దన్నయ్య, నేను బయలుదేరుతాను. రమ్య ఇల్లు వదిలి వెళ్ళిపోయినప్పుడు మంజు నన్నే అనుమానించింది. తోడ పుట్టిన దానికి అలా అనిపించినప్పుడు మిగతా వాళ్ళ గురించి ఇక చెప్పాలా? ఇక్కడ ఉండి గొడవ పడ్డం కంటే వెళ్ళిపోవడమే ఎంతో మంచిది. నేను వెళ్తానన్నయ్య. నువ్వు వెళ్ళడానికి వీల్లేదమ్మా. దగ్గరుండి నువ్వే ఈ పెళ్లి జరిపించి వెళ్ళాలి. అది కుదిరే పని కాదన్నయ్య. ఎందుకు కుదరదని చెప్తున్నావు? ఒకే తల్లి కడుపున పుట్టి గొడవలు పడి విడిపోయిన వాళ్ళు కూడా శుభకార్యాల్లో అందరూ కలుసుకుని ఐకమత్యాన్ని చాటుతున్నారు. మనం బాగానే ఉన్నాంగా, కానీ మన మధ్య ఏవో సమస్యలున్నట్టు అందరూ అనుకునేలా చేస్తున్నావు. నీకు ఇది ధర్మమా? ఇలా చూడమ్మా, నా కొడుకు పెళ్లి పనులన్నీ నేను ఒక్కనే చేసుకోవడంలో నాకు సంతోషం ఉండదు. నువ్వు దగ్గరుండి అన్ని పనులు చూసుకుంటేనే నాకు సంతోషం. ఇలా చూడమ్మా, నువ్వు లేని లోటుతో నీ అన్న కొడుకు పెళ్లి జరగాలని నువ్వు కోరుకుంటున్నావా? నేను అలా అనుకోవడం లేదన్నయ్య. అనుకోవడం లేదు కదా? అయితే ఈ పెళ్లి దగ్గరుండి జరిపించి వెళ్ళు. ఇలా చూడు దేవి, ఈ రోజు చాలా మంచి రోజు. మనం వెళ్ళి శుభలేఖలు సెలెక్ట్ చేసి ప్రింటింగ్ కి ఆర్డర్ ఇచ్చొద్దాం. నువ్వు వెళ్ళి త్వరగా రెడీ అవ్వు. అలాగే అన్నయ్య. మాధవయ్య, అయ్యగారు, ఈ టిఫిన్లు భోజనాలు ఈ ఏర్పాట్లన్నీ నువ్వే దగ్గరుండి చూసుకోవాలి, సరేనా? అలాగే పంజుడు. నువ్వు చెప్పిన విధంగా జరగలేదేమ్మా. వేరేం జరిగిందమ్మా? అమ్మ ఎంతో నమ్మకంతో ఉండడం వల్ల పట్టించుకోలేదు. మాయ వాళ్ళ నాన్నగారు బిందెలో ఉంగరం వేసి మనల్నందరినీ మోసం చేశారు. ఇక మీదట నేను జాగ్రత్తగా ఉంటానమ్మా. అతను మనల్ని మోసం చేశాడు కదా, అమ్మ ఎవరనేది అతనికి తెలియచేస్తాను. చెప్పమ్మా, ఇప్పుడేం చెయ్యాలి? నేను దేవి అమ్మమ్మ దగ్గర చెప్పాను, అది కూడా తప్పైపోయిందే. చెప్పమ్మా, ఇప్పుడేం చెయ్యాలి? వీళ్ళెందుకమ్మా ఇలా చేస్తున్నారు? చాలా తప్పు చేస్తున్నారే. ఎవరితో మాట్లాడుతోంది? నాకేమీ అర్థం కావట్లేదమ్మా. ఇప్పుడేం చేయాలనుకుంటున్నావమ్మా? దేవసేన, ఎవరితో మాట్లాడుతున్నావు? దేవుడితో మాట్లాడుతున్నాను. దేవుడితోనా? అయ్యో, తను వెళ్ళిపోయింది, నువ్వు చెప్పమ్మా. తర్వాత చెప్తానుగా. అమ్మయ్యా, బావ ఒంటరిగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ బావా. బావా, మాయకి పెళ్లి కుదిరినట్టుగా మా పార్టీ ఆఫీసులో చెప్పాను. మా పార్టీ వాళ్ళందరూ ఈ సంతోషకరమైన విషయాన్ని విని పెద్ద పార్టీ మని నన్ను కంపల్ చేస్తున్నారు. దాందే ఉంది, పార్టీయే కదా. ఓ పెద్ద హోటల్ చూసి పార్టీ ఇస్తే పోతుంది. నేను అదే చెప్పాను, కానీ